సూరజ్ గదిలో ఉన్న ఫొటోస్‌ని అందరి ముందు బయట పెట్టేసిన జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఆఫీస్‌లో అయితే సూరజు జోష్న పేర్లు ఒక పేపర్ మీద రాసుకుని నన్ను ఒక గురూజీ ఇలా చేయమన్నాడు అంటూ జోష్నని మరింత ఆట పట్టిస్తాడు. జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఏంట్రా నువ్వు? నాకెందుకురా ఇంత టార్చర్ పెడుతున్నావు? నిన్ను ప్రేమిస్తున్నానే బంగారం, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే. బావా, ఇప్పుడు మనం జోష్న పెళ్లి చాలా త్వరగా చేయాలి. అలా అని మంచి సంబంధం చూడకుండా ఉండకూడదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అవునవును, నేనే అదే ఆలోచిస్తున్నాను. త్వరలో ఈ చిన్న మరదలు గారికి బ్యాండ్ బాజా మోగించాల్సిందే అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఏమో, ఎవరో ఈ మహాతల్లిని బారించేవాడు అని చెప్పేసి ఇక దీప్ అంటూ ఉంటుంది. అలా జోష్న పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే జోష్నని ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక సూరజ్ అయితే. నీ పని చెప్తాన్రా, నీకు ఇలా వదిలేస్తే నువ్వు నాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ గురించి అందరి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ లోకాన్ని ఇక ఆఫీస్లో వర్క్ అయితే అవుతుంది. అలా అయిన తర్వాత ఇంటికొస్తుంది. ఇంట్లో పారిజాతమైతే, ఏంటే తెగ చిరుబురులాడుతూ ఉన్నావు? ఏమైంది ఈరోజు ఆఫీసులో? ఏముంది? నాకు తలనొప్పి ఇంకెవరు? అదిగో ఉన్నాడు కదా అవుట్ హౌస్‌లో నా ప్రాణానికి వాడే. మళ్ళీ ఏం చేశాడే? వీడు పెద్ద మాయగాడిలా కనిపిస్తున్నాడు. వీడి కారణంగా మన పరిస్థితులు చాలా తేడా వచ్చేస్తున్నాయి. ఇదివరకు మనం ఏం చేసినా మీ తాతకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏం చేసినా వెంటనే తెలిసిపోతుంది. మీ తాత ఏ మూడ్‌లో ఉంటున్నాడో క్షమిస్తున్నాడు. పైగా తప్పించుకుంటున్నాం. లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో, వీడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అవును, ఎలా వదిలించుకోవాలో. నాకు ఆఫీసులో ఇంట్లో పెద్ద తలనొప్పిగా మారిపోయాడు. తాత ముందు మంచిగానే నటిస్తున్నాడు. కానీ నా ముందుకొచ్చేసరికి వాడి నిజ రూపాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకి సంబంధించిన కొన్ని విషయాలు వాడి చేతిలో ఉండిపోయాయి. అసలే వాడి నోరు చాలా దురుసు. ఏ టైంలో ఏ నిజాన్ని బయటపెట్టి బాంబు పేలుస్తాడో తెలియదు. అందుకు వాడి విషయంలో జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఒసేయ్ ఒసేయ్, నువ్వెందుకే భయపడతావు? నీకు సంబంధించిన ఏ నిజాలు వాడు నీ దగ్గరున్నా నువ్వేం చేయలేవే. వాడికి సంబంధించిన నీ విషయంలో వాడు నిన్ను ఇబ్బంది పడుతున్న ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఆ సాక్ష్యాలు ఉంటే మీ తాత ముందు బయట పెట్టేశావనుకో, మీ తాత బయటకు గెంటేస్తాడు వాడిని. ఏంటి? నువ్వనేది నిజమేనా? నిజంగానే తాత వాడిని బయటకు గెంటేస్తాడా? అది జరుగుతుందా? నిజమేనే పిచ్చిదానా. ఎందుకంటే మీ తాత ఖచ్చితంగా వాడిని బయటకు గెంటేస్తాడు. ఇక నీ విషయంలో వాడు కనుక తప్పుగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే ఎవరు ఊరుకుంటారు? ఏ కుటుంబంలో వాళ్ళు క్షమిస్తారు? మన ఆడపిల్ల విషయంలో ఇంకొకరు ఇలా ప్రవర్తిస్తున్నారు, పైగా వాడు సూరజే అని తెలిస్తే సూరజ్ మీద ఇప్పటి వరకు ఉన్న మంచి అభిప్రాయం మొత్తం పోతుంది. అప్పుడు ఇంకేమవుతుంది? అసలే నువ్వంటే మీ తాతకు బోలెడంటే ఇష్టం. మీ అమ్మ, మీ తాత ఇక వాడిని వెంటనే చెంప పగలగొట్టి బయటికి తోసేస్తారు. అప్పుడు నీకు ఆఫీస్‌లో, అలాగే ఇంట్లో ఈ తలనొప్పి పోతుంది. మనకి కూడా ఈ సమస్యలన్నీ పోతాయి అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అయితే ఏదో ఒక సాక్ష్యాన్ని సంపాదిస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యాన్ని సంపాదించి వాడిని బయటకు గెంటేసేలా చేస్తాను. తాత నోటి వెంట తాతే వాడు బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేలా చేస్తాను. ఖచ్చితంగా ఇక వాడిని వదిలిపెట్టను. వాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. వాడి కారణంగానే పెళ్లి అనే ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అందరూ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు. అదెలా జరగనిస్తుంది ఈ జోష్న? ఎట్టి పరిస్థితిలోని కూడా జరగనివ్వను. నేను పెళ్లి చేసుకుని వెళ్ళను. నేను అనుకున్నది సాధించేంత వరకు వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి జోష్న అనుకుంటూ, ఒరేయ్, నీ దగ్గరున్న సాక్ష్యాలన్నిటినీ బయటికి తీస్తాన్రా. ఖచ్చితంగా నీ దగ్గరున్న సాక్ష్యాల్ని బయటికి తీసి నీ గురించి బయట పెడతాను. బయట పెట్టి నిన్ను మా తాతే మెడపట్టి బయటకు గెంటేలా చేస్తాను. నువ్వు ఇక ఈ రోజుతో అయిపోయావురా నా చేతిలోని అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూనే కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది జోష్న అయితే.
ఏమైంది చిన్న మరదలా? ఒకసారి వస్తావా? వస్తానులే కానీ ఏమైందో చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఒకసారి రా బావా! నీకు కొన్ని నిజాలు తెలిసేలా చెయ్యాలి. ఏంటా నిజాలు? మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతున్నావేంటి? అని చెప్పి అంటూ ఉండగానే, లేదు ఒక్కసారి వస్తే కదా నీకే నిజాలన్నా తెలుస్తాయి. ఎందుకు అంతగా ఆతృత పడుతున్నావు? ఒక్కసారి రా బావా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జోష్‌నైతే, ఏంటి బావా! ఎందుకు అది ఫోన్ చేస్తుంది? ఏమైందంట దానికి? అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏమో నాకు కూడా తెలీదు. ఏమైందో? ఒక్కసారి రా అంటూ ఫోన్ చేస్తుంది. మళ్ళీ దీనికి బాగా పిచ్చి పట్టినట్టుంది. పిచ్చి వదిలించి వస్తాను. నేను వెళతాను. నువ్వాగు దీపా! అసలెందుకు రమ్మందో నేను కనుక్కుంటానులే. నువ్విక్కడే ఉండు. దానికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి కార్తీక్ బయలుదేరతాడు. అలా కార్తీకు జోష్న కోసం ఇంటికైతే వస్తాడు. ఏమైంది? ఎందుకంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగానే, రా బావా! అని చెప్పేసి సూరజ్ గదివైపు తీసుకుని వెళ్తుంది. అదేంటి? సూరజ్ దగ్గరికెందుకు? ఈ సమయంలో బ్రదర్ దగ్గరికెందుకు? అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు రా బావా! చెప్తాను అని చెప్పేసి ఇక తీసుకుని వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగానే, ఏంటి ఇది కార్తీక్ బ్రదర్‌ని తీసుకొస్తుందేంటి అని సూరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న డైరీలో తన ఫోటోసు కార్తీక్‌కి చూపిస్తుంది. కార్తీక్ ఆ ఫోటోస్ అన్నీ చూసి షాక్ అయిపోతాడు. బావ చూసావు కదా! వీడు మీ ముందు మంచివాళ్ళలా నటిస్తూనే నా విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో నీకు అర్థమైంది కదా! బ్రదర్ ఏంటి బ్రదర్ ఇదంతా? అది కాదు బ్రదర్. లేదు బావ నువ్విక్కడ వీడితో మాట్లాడితే కుదరదు. నువ్వు ఇక ఈ విషయాన్ని తాత ముందు బయట పెట్టాల్సిందే. వీడు మీ ముందు నటించే అంత మంచివాడు కాదని, వీడి కారణంగా నేనెంత ఇబ్బంది పడుతున్నానో తాతకు తెలియాలి. ఖచ్చితంగా వీడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. జోష్న ఓసారి చెప్పేది విను. లేదు బావ ఇప్పుడు నువ్వు ఈ ఫొటోస్ చూసావు. ఈ ఫొటోస్ అన్నీ తాత ముందు బయట పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. రా బావ బయటికి అని చెప్పేసి ఇక బయటికి తీసుకొస్తుంది కార్తీక్‌ని. ఈలోగా అందరూ కూడా బయటికైతే వస్తారు. అలా ఇక అక్కడి నుంచి పారిజాతం అందరిని తీసుకొచ్చేస్తుంది లోపల నుంచి. అలా వచ్చేసరికి ఏమైంది? ఏమైంది జోష్న? అని చెప్పేసి అంటూ ఉండగానే, బావ చూపించు వాళ్ళందరికీ ఫోటోసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ ఫోటోసు కార్తీక్ అయితే అందరికీ చూపిస్తాడు. అలా చూపించేసరికి ఏంటిదంతా? అసలేం జరుగుతుంది? అని చెప్పేసి అంటూ ఉండగానే, వీడు నాకు పెద్ద తలనొప్పిగా మారాడు. వీడు నన్ను ఇలాగే ఇబ్బంది పెడుతున్నాడు. నా ఫోటోస్‌నన్నిటిని తీయడం, అలాగే నన్ను అస్తమాను ఇబ్బంది పెట్టడం, ఏదో రకంగా నన్ను టార్గెట్ చేయడం చేస్తున్నాడు. వీడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మా అది కాదమ్మా జోష్న. ఒకసారి చెప్పేది విను. లేదు తాత ఇదంతా క్షమించేది కాదు అని చెప్పేసి అంటూ ఉండగానే, అసలు అది కాదు సూరజ్ నువ్వు లోపలికి వెళ్ళు. తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి ఇక సూరజ్‌ని లోపలికైతే వెళ్ళమంటాడు శివనారాయణ. తాత నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. అసలు వాడు అంతగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పినా వాడిని లోపలికి వెళ్ళమని ఎందుకు చెప్పావు? వాడిని ముందు అవుట్ హౌస్‌లోంచి పంపించేయి. నువ్వు పంపించకపోతే నేనే వాడిని మెడపట్టి బయటకు తోసేస్తాను. నువ్వాగమ్మా జోష్న ఎందుకు కంగారు పడతావు అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగా ఏంట్రా కార్తీక్ పరిస్థితి? ఇప్పుడేం చేద్దాం? అసలు ఒక విషయం చెప్పాలంటే బావా సూరజు జోష్నకి కరెక్ట్ జోడీ అనిపిస్తుంది అని చెప్పేసి తన మనసులో మాటని బయట పెట్టేస్తుంది. ఇక దీప్ అయితే ఇదేంటి దీప్ ఇలా అనేసింది. ఇప్పుడు తాత ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. పైగా ఇప్పటికే జోష్న ఇక అక్కడ సూరజ్ గురించి లేనిపోనివన్నీ ఎక్కించింది. సూరజ్ ఏదేదో చేస్తున్నాడని, సూరజ్ విషయంలో ఇక తనకి ఇష్టం లేనట్టుగానే సూరజ్ మీద అమితమైన కోపాన్ని చూపిస్తూ ఇంట్లోంచి బయటకు గెంటేమంది. ఇప్పుడు తాత ఏం మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. ఏమ్మా సుమిత్ర, దీప దీప ఏమందో విన్నావు కదా? నీ అభిప్రాయం ఏంటమ్మా అని చెప్పేసి చాలా కూల్గా అడుగుతాడు. ఇక అక్కడ శివనారాయణ అయితే అలా అడిగేసరికి ఇక ఒక్కసారే షాక్ అయిపోతారు కార్తీక్ దీప్ ఇద్దరు కూడా. ఇక అలా చూస్తూ ఉండిపోతారు. తాత ఎంత కూల్గా అడగడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, దీప చెప్పింది బాగుంది మావయ్య గారు. సూరజ్ చాలా మంచివాడు. సూరజ్కి మన జోష్ననిచ్చి పెళ్లి చేస్తే మన జోష్న కూడా సంతోషంగా ఉంటుంది.
జోష్నకి పెళ్లి కావాలని మనం ఎదురు చూస్తున్నాం. ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తున్నాం. అదేదో మన కళ్ళ ముందు ఉన్న పిల్లోడిని మనం జోష్నకిచ్చి పెళ్లి చేస్తే ఎలాగో ఇక సూరజ్‌కి ఎవ్వరూ లేరు కాబట్టి ఇక్కడే ఉంటాడు. మన కంపెనీని, మన బాధ్యతల్ని స్వీకరించి తను ఇక మన ఇంట్లో మనిషిగా ఉండిపోతాడు. మనకింకెలాంటి బాధ ఉండదు. జోష్‌నెక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఆ అబ్బాయి సూరజు మన జోష్‌నని ఇష్టపడుతున్నాడని ఆ ఫోటోస్‌ని ఒక్కొక్కటిగా తీసి తన ఆల్బమ్‌లో పెట్టుకున్నప్పుడే అర్థమైంది. ఇంతగా ఇష్టపడే మనిషిని జోష్‌నకిచ్చి పెళ్లి చేయడంలో తప్పు లేదు. అసలే మన జోష్‌న తిక్కది. అలాంటి దాన్ని కూడా ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు అంటే నిజంగా చాలా మంచివాడనే చెప్పాలి. అందుకనే ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. సూరజు మనింటికి తగ్గ అల్లుడని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి, బావుందమ్మా. నాకు సూరజు ముందుగానే నచ్చాడు. సూరజ్ మీద నాకొక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది. సూరజు చాలా మంచివాడు. అలాంటి అబ్బాయిని ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవడం నిజంగా చాలా అదృష్టం. ఈరోజు మనకు ఆ అదృష్టం దక్కింది. ఇక ఈ విషయాన్ని ఆలస్యం చెయ్యకూడదు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇక సూరజ్‌ని పిలువు కార్తీక్ అని చెప్పి అంటూ ఉండగానే, సూరజ్ మా తాతయ్య పిలుస్తున్నారు. ఏంటి బ్రదర్, ఏదైనా సమస్య ఏంటి? నన్నింట్లోంచి పెద్దాయన వెళ్ళిపోమంటున్నారా? అయ్యో! అలాంటిదేం లేదు. ముందు రా బ్రదర్, తర్వాత మాట్లాడదాం. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి ఇక సూరజ్‌ని అయితే కార్తీకు తీసుకుని వెళ్తాడు. ఈలోగా జోష్నని పిలువమ్మా సుమిత్ర అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో, సరే మావయ్య గారు, జోష్నని పిలుస్తాను అని చెప్పేసి జోష్న దగ్గరికెళ్ళి, అమ్మ జోష్న, తాతయ్య పిలుస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న కిందికొస్తుంది. జోష్నతో పాటు పారిజాతం కూడా వస్తుంది. ఈ దెబ్బతో పారిపోతాడు. వాడిని బయటకు గెంటేయడం కోసమే తాత ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. కానీ ముందు తాత ఇంత కూల్గా ఎందుకున్నాడు? ఇక ఆ సూరజ్ గాడు పని అయిపోయింది అని చెప్పి అంటూ ఉండగానే సూరజు కాస్త భయపడుతున్నట్టుగానే లోపలికైతే వస్తాడు. సార్, ఎందుకు పిలిచారు సార్? చెప్తాను, ఉండు సూరజ్. అమ్మ జోష్న, నువ్వు కూడా ఇలారా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే. అలా అనడంతో జోష్న కూడా దగ్గరికైతే వస్తుంది. అమ్మ జోష్న, సూరజ్, మీ ఇద్దరి గురించి ఒక నిర్ణయం తీసుకున్నాము. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు ఇవన్నీ కూడా మేం చూసాము. జోష్న, నీకు సూరజ్ మీద చాలా కోపం ఉంది కదా, అందుకేనా నువ్వు పదే పదే ఇక అవుట్ హౌస్కి వెళ్ళి సూరజ్ మీద అరుస్తూ ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, తాత అవును, మీ గ్రానీయే కదా సాక్ష్యం. ఎందుకంటే మాకేం తెలీదు, మీ గ్రానీకే అన్నీ తెలుస్తాయి కదా. మీ గ్రాని చెప్పింది కదా నువ్వు అవుట్ హౌస్కి వెళుతూ ఉంటావని. అలాంటప్పుడు మరి నిజమే కదా అదంతా? అవును తాత, వీడు హస్తమాను నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకే వీడికి బుద్ధి చెప్పడానికే నేను అవుట్ హౌస్కి వెళ్తాను. అర్థమైందిలేమ్మా, మాకంతా అర్థమైంది. ఇప్పుడు మేమొక నిర్ణయం తీసుకున్నాము సూరజ్ విషయంలో. సూరజ్, మా నిర్ణయాన్ని నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావనే ఆశతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మేం తీసుకున్న నిర్ణయం కనుక నీకు నచ్చకపోతే నువ్వు ఖచ్చితంగా నిర్మోహమాటంగా మా ముందు కాదు, నాకు నచ్చలేదు అని చెప్పేయొచ్చు. ఇష్టమైతే సంతోషంగా ఒప్పుకో అని చెప్పి అనేసరికి, ఏంటి తాత ఇష్టం కష్టం అంటున్నావు? వాడిని బయటకు తోసేయడం వాడికి ఎలా ఇష్టమవుతుంది? నువ్వు మాట్లాడుకు జోష్న అని చెప్పేసి అంటూ ఉండగానే, సూరజ్ ఇలా రా బాబు, జోష్న ఇలారా అని చెప్పేసి ఒకరి చెయ్యి ఒకరి చేతిలో పెట్టేసరికి జోష్న పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతారు. ఈలోగా సూరజ్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి, మీ ఇద్దరి చేతులు కలిపాను ఏంటని చెప్పి మీ ఇద్దరు షాక్ అయిపోతున్నారా? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు చూసినప్పుడే నాకు అర్థమైందిలే, మీరు ఒకరంటే ఒకరికి ఇష్టమని. సూరజ్, నా మనవరాల్ని ఇష్టపడుతున్నావు కదా, నా మనవరాల్ని నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ముందుగా నీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. చెప్పు సూరజ్, నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ అయితే. అలా అడిగేసరికి, సార్ అది కాదు సార్, ఒక్కసారి ఏంటి, నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం వేరు, ఇక హక్కు వేరు కదా. నేను ఆశపడకూడదేమో. లేదు సూరజ్, నువ్వు ఆశపడచ్చు, తప్పు లేదు. నువ్వు చాలా మంచివాడివి. నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నీకు పూర్తి అర్హత ఉంది. నువ్వు నా మనవరాల్ని పెళ్లి చేసుకోవచ్చు. నా మనవరాల్ని నీకివ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.
నీ మనసులో ఏముందో చెప్పు అని చెప్పనేసరికి, మీరు నిజంగా నన్ను మీ మనవరాలి భర్తగా చూస్తానంటే అంతకన్నా ఆనందం నాకేమీ లేదు. కాకపోతే మీ మనవరాలి మనసులో ఏముందో ఒక్కసారి అడిగి తెలుసుకోండి. లేదు సూరజ్, తన మనసులో నువ్వున్నావని మాకు అర్థమైంది. పదే పదే ఔట్ హౌస్‌కి రావడం, నీ గురించి నీ మీద గొడవ పడుతూనే మాకు కంప్లెయింట్‌లివ్వడం, ఇదంతా కూడా ముందు చిలిపి గొడవలే తర్వాత ప్రేమగా మారతాయి. నా మనవరాలు ఎప్పుడూ కూడా స్ట్రెయిట్‌గా ఏదీ చెప్పదు. మేమే అన్నీ తెలుసుకొని చెయ్యాలి. తన మనసులో ఏముందో మాకు తెలుసు. ఇక తన అభిప్రాయంతో మాకు అవసరం లేదు. తనకెలాగో పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. తనని ఇష్టపడి, తన అల్లరిని, తన ఆవేశాన్ని భరించగలనని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, నీకు నా మనవరాలికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. జోష్న, మీ ఇద్దరికీ ఇక పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మాకు తెలిసిపోయిందిలే. ఇంకా మీ ఇద్దరు చాటుగా కలుసుకోనవసరం లేదు. హ్యాపీగా మా ముందే మాట్లాడుకోవచ్చు. మా ఇంటికి ఒక మంచి అల్లుడినిచ్చావు జోష్న. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు తెలుసా? ఈ తాతయ్య గుండెకు ఎంత హాయిగా ఉందో అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. అలా శివనారాయణ ఒక్కసారే జోష్నకి, పారిజాతానికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. సూరజ్ అడ్డు తొలగిపోతుందని, సూరజ్ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టమని పారిజాతం సలహా ఇస్తుంది. సూరజ్ని బయటకు గెంటేస్తారు. ఇలా సాక్ష్యాలన్నీ బయట పెడేశాను కాబట్టి ఇక సూరజ్ విషయంలో నాకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పేసి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న జోష్న సూరజ్ల పెళ్లి అంటూ శివనారాయణ ఇచ్చిన పెద్ద షాక్తో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక గ్రాని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది నేను ఊహించలేదే. మీ తాత నీ విషయంలో వాడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఖచ్చితంగా బయటకు గెంటేస్తాడనే అనుకున్నాను. కానీ ఈ సూరజు ఇంత మాయలోడేంటే బాబు. చివరకు మీ తాత నోటి వెంటే నిన్ను సూరజ్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పించాడు అంటే వీడు మామూలోడు కాదు. ఇక మనమేం చేయలేం. ఈ పెళ్లి అయిపోవలసిందే. నీ పెళ్లి చేయాలని అందరూ చాలా గట్టిగా సంకల్పించుకున్నారు. ఈ సూరజ్ని అందరూ ఇంటి అల్లుడుగా ఫిక్స్ చేసేశారు. ఇంక మనమేం చేయలేము. మన చేయి దాటిపోయింది అని చెప్పేసి అంటూ ఇక పారిజాతం అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలాగే జోష్న కూడా చాలా పెద్ద షాక్ అవుతుంది. ఏం చిన్న మరదలా, ఈ విషయాలన్నీ బయట పెట్టింది నేనే కదా. అదే నన్ను పిలిచి నువ్వు ఇదంతా చూపించడం వల్లే ఈరోజు ఇంత మంచి జరిగింది. చిన్న మరదలు ఏదైనా నాతోనే చెప్పుకుంటుంది అనుకోవడానికి ఇదే నిదర్శనం. నిజంగా చాలా మంచివాడిని ఎంచుకున్నావు చిన్న మరదల. నీ జీవితం చాలా బాగుంటుంది. సూరజు చాలా మంచివాడు. నిన్ను అర్థం చేసుకున్నాడు. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను భరించగలిగిన వాడు కూడా సూరజే. కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావు చిన్న మరదల. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే చూసారా, ఒక మంచి సంబంధం కుదిరింది. ఇక జోష్నకి పెళ్లి చేయడమే ఆలస్యం. తాతయ్య ఇక త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీప్ అయితే ముందు నువ్వు వీళ్ళ గురించి మాట్లాడడం కారణంగానే మా మనసులో కూడా అభిప్రాయం వచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా ఈరోజు. ఇక త్వరలోనే జోష్ను పెళ్లి చేసి ఆ దక్షిణామూర్తికి అలాగే మాలినికి బుద్ధి చెప్పాలి. వీళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్లి. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను. హేమ్మా జోష్న అని చెప్పనేసరికి ఇష్టం లేదు, అలాగని లేదు అని చెప్పలేదు. ఏం చేయలేక కోపంతో రగిలిపోతూ ఇక సూరజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి బంగారం, చూసావా ఎలాంటి షాక్ ఎదురైందో? నాకు తెలుసు. ఈ ఫొటోస్ నీకు చూపించినప్పుడే నువ్వు నా గురించి మీ వాళ్ళ ముందు బయట పెడతావని తెలుసు. ఆ తర్వాత జరిగే పరిస్థితులు ఇవే అని కూడా నాకు తెలుసు బంగారం. చాలా థ్యాంక్స్ బంగారం. నాకు ఎలాంటి శ్రమ లేకుండా నీ అంతటా నువ్వే ఈ విషయాలన్నీ బయట పెట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకునే పరిస్థితిని క్రియేట్ చేసుకున్నావు. ఇక మన పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నువ్వు వద్దన్నా ఏం చేసినా తాతయ్య నిర్ణయంలో మార్పు ఉండదు. నీకు తెలుసు కదా. త్వరలో మన పెళ్ళి. హ్యాపీగా ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్ అయితే. ఇక వీళ్ళందరి మాటలు, వీళ్ళందరి మొహాల్లో సంతోషాలు. కానీ జోష్న పారిజాతానికి మాత్రమే చాలా పెద్ద షాక్ మాత్రం ఎదురవుతుంది. ఇక అలా వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. ఏం జోష్న, ఏం మాట్లాడడం లేదేంటి? ఏంటమ్మా సిగ్గుపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక జోష్ని ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోతుంది.
అలా ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. సూరజ్ గదిలో ఉన్న సాక్ష్యాలన్నీ బయట పెట్టేయడంతో జోష్నకి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.